సఖో, దిక్కులు చూడకుండా తిను. అత్తయ్య గారు, ఆయన కంటే ముందుగా నేనెలా తింటాను? ఇది నీ అత్తగారి ఆజ్ఞ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మాట్లాడకుండా తిను. పాండురంగా, ఇంత ఇబ్బందికర పరిస్థితి నాకెందుకు కల్పించావు? నా కళ్ళెదురుగా అత్తయ్య గారు ఆయన్ని దూషిస్తున్నా నేనేం చేయలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు ఉండమంటే నేను ఎందుకు తల ఊపాను? కాదని బయలుదేరాల్సింది. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. సకు జాలి చూపులకి కరిగిపోయాను. లేదు, తప్పు చేశాను. ఇంకెప్పుడు తన మాట వినకూడదు. ఏవండి? అయ్యో, యువతలికి రా. అమ్మ ఆదేశాన్ని అతిక్రమిస్తావా? ఉహు.